హన్మకొండ జిల్లా గోపాల్పురంలో ఉన్న అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత విజయాలు సాధించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఓరుగల్లు ప్రాంతానికి చెందిన విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్య కోసం హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అల్ఫోర్స్ విద్యా సంస్థలు స్థాపించామని తెలిపారు. ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మెరిశారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో జె అంజనా 997 మార్కులతో రాష్ట్రంలో అగ్రగామిగా నిలవగా, కె రుత్విక్ 996, ఎస్ సేవిత, టి కీర్తన, ఎస్ కీర్తన 994 మార్కులు సాధించారని తెలిపారు. మరెందరో విద్యార్థులు 990కు పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఇక జూనియర్ ఇంటర్లో కూడా విద్యార్థులు ప్రతిభను కనుపరిచారు. ఎంపీసీ విభాగంలో జి తరుణ్, ఏ నిశ్చిత్ 468 మార్కులు సాధించగా, బైపీసీ విభాగంలో సబిలా తారిం, సామాఫీ రదోస్ 438 మార్కులు సాధించారు. అలాగే ఇటీవల నిర్వహించిన ఐఐటి మెయిన్స్ పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని, రాబోయే నీట్, ఎంసెట్ ఫలితాల్లోనూ అదే స్థాయిలో ప్రతిభ కనుపరుస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అందులో చూసుకున్నట్లయితే గత 5 to 6 years నుంచి మన హనుమకొండలోని అల్ఫోర్స్ మంచి ఫలితాలు నీట్లో కావచ్చు, మెయిన్స్లో, తర్వాత ఈవెన్ ఐఐటీలో కూడా అడ్వాన్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఎవ్రీ ఇయర్ ఒక 2 to 3 ఐఐటీలు మన హనుమకొండ నుంచి, తర్వాత ఒక 7 to 9 ఎన్ఐటీలు, అట్లాగే ఒక 15 నుంచి 20 మధ్య మెడికల్ సీట్లు మనం ఇక్కడ నుంచి సంపాదిస్తూ, ఎస్ అల్ఫోర్స్ అంటే కరీంనగర్ అనేది ఒక్కొక్కటి ముచ్చట, ఇప్పుడు అల్ఫోర్స్ అంటే హనుమకొండ అన్న విధంగా మరి హనుమకొండలో కూడా అల్ఫోర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు ఇక్కడ కూడా మరి మన ముందు మన చిన్నారులు ఉన్నారు. ద బెస్ట్ ర్యాంక్ మన హనుమకొండ నుంచి 646 ర్యాంక్ మనకు రావడం జరిగింది. అట్లాగే ఆయనతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఈరోజు మనం సన్మానించుకోవడం జరుగుతుంది. అలాగే మరి నిన్న విడుదలైన ఐపీ 2025 రిజల్ట్స్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఓవరాల్ అల్ఫోర్స్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయి ఫస్ట్ మార్క్ ఇది ఎంపీసీ సెకండ్ ఇయర్ 997 మార్క్స్ అది అల్ఫోర్స్ నుంచి రావడం జరిగింది. ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాలు చూస్తుంటే ఏదో ఒక గ్రూప్లో అల్ఫోర్స్ ఫస్ట్ మార్కుతో ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా బైపీసీలో ఫస్ట్ మార్కులో ఉన్నాం, దానికంటే ముందు ఎంపీసీలో ఉన్నాం, దానికంటే ముందు ఏపీసీ బైపీసీలో ఉన్నాం. మరి ఈ సంవత్సరం ఎంపీసీ బైపీసీ రెండింటిలో కూడా స్టేట్ ఫస్ట్ అల్ఫోర్స్ రావడం జరిగింది. దట్టు ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలో కనీవిని ఎరగని మార్కులు, రికార్డ్ బ్రేకింగ్ మార్కులు 997, 1000కి గాను 997. అది కరీంనగర్ అమ్మాయికి రావడం జరిగింది. అంజనా అనే ఒక అమ్మాయికి కరీంనగర్ నుంచి 997 మార్క్స్తో బైపీసీలో స్టేట్ ఫస్ట్ ఉన్నాం. అట్లాగే ఎంపీసీ నుంచి మరి అదే కరీంనగర్ నుంచి హాస్టల్ అబ్బాయి రుత్విక్కి 996 మార్క్స్ తోటి ఎంపీసీలో కూడా మనం స్టేట్ ఫస్ట్ మార్క్ రావడం జరిగింది. రిజల్ట్స్ అందరికీ కూడా తెలిసిపోయింది రాష్ట్ర హైయెస్ట్ ఏంటి అనేది. దీనిలో మనం ఏమి రాంగ్ చెప్పడానికి ఏమి వీల్లేదు. స్టేట్ ఫస్ట్ మార్క్ ఇన్ బైపీసీ 997 ఫ్రమ్ అల్ఫోర్స్. అదొక్కడే ఉన్నాడు, రాష్ట్రంలో ఇంకా చాలామందికి లేవు. 10 జీపీఏ 1000 మందికి వచ్చినట్టుగా ఇంటర్లో మార్కులు మహా అంటే 3 కోట్ల వస్తాయి అంతే. కానీ ఈ 997 రాష్ట్రంలో మన పిల్లవాడు తప్ప, మన అమ్మాయికి తప్ప ఇంకెవరికి కూడా రాలేదు. అలాగే ఎంపీసీ 996. సో దీనిపైన 3 పిల్లలు ఉన్నారు రాష్ట్రం మొత్తంలో, అందులో మన స్టూడెంట్ ఒకడు ఉన్నాడు. సో ఇది ఎంపీసీ. అట్లాగే ఎంఈసీ సిఈసీలో కూడా ఆల్ఫోర్స్ అంటే ఒక సైన్స్ అనేది కాదు, మన ఆర్ట్స్ కామర్స్ కూడా మన దగ్గర అఫ్కోర్స్ హన్మకొండలో మనకి సిఈసీ ఎంఈసీ లేదు, బట్ మిగతా ఏరియాలో మనం దాన్ని కూడా ఫోకస్ చేస్తున్నాం. మంచి రిజల్ట్స్ అక్కడ కూడా రావడం జరిగింది. 987 మార్కులు ఎంఈసీ, 987 మార్కులు సిఈసీ. దీంతో మనం స్టేట్ 2వ స్థానంలో మనం ఉండడం జరిగింది. సో ఓవరాల్గా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే, లేదా ఓవరాల్ ఇంటర్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 2 గ్రూపుల్లో మనం స్టేట్ ఫస్ట్ ఉన్నాం, 2 గ్రూపుల్లో స్టేట్ సెకండ్ ఉన్నాం. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరిస్థితి. తర్వాత మన హనుమకొండ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే, మరి ఆల్ఫోర్స్ కూడా ఎప్పుడు కూడా అన్ని మార్క్స్ రాలేదు హనుమకొండలో. ఈసారి ఇక్కడ మనకు 994 మార్క్స్ మనకి రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ కూడా 990+ అనేది జనరల్లీ మనం చూడలేదు. అటువంటిది ఇక్కడ ఈసారి 994 మార్క్స్ తోటి మరి హన్మకొండ జిల్లాలో 994 అనేది
హైయెస్ట్ స్కోర్ ఉంది. ఇంకెవరికి కూడా మన వరంగల్ జిల్లా మొత్తంలో కూడా 994 దాటి వరకు కూడా రాలేదు. సో మన ఆల్ఫోర్స్ హన్మకొండ అభ్యర్థి స్టూడెంట్ ఎంటైర్ వరంగల్ జిల్లా టాపర్గా నిలవడం కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే బైపీసీలో మరి హన్మకొండ జిల్లా టాపర్గా 992 మార్క్స్ హైయెస్ట్ ఉంది. అది కూడా మన ఆల్ఫోర్స్ నుంచి ఉండడం మనకు గర్వకారణంగా ఫీల్ అవుతుంది. మరి ఇద్దరు పిల్లలు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 994 అండ్ 992. మరి అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్ ఆల్ఫోర్స్లో చూసుకున్నట్లయితే 467 మార్కులు ఎంపీసీ హైయెస్ట్, స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం. 469 స్టేట్ ఫస్ట్ ఉంది. అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో మనం రాలేకపోయాం 469. 468 మరి మనకు 20 మంది పిల్లలు 468 మీద మనకి రావడం జరిగింది. అట్లాగే మన హనుమకొండ నుంచి కూడా మనకు 468 మార్క్స్ తోటి ఫస్ట్ టైం ఆల్ఫోర్స్ అద్భుతమైన మార్కులతో ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. తర్వాత ఈ జిల్లాలో కూడా 468 అనేది ఫస్ట్ మార్క్గా ఉంది. 468 ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ఫోర్స్. కరీంనగర్ ఆల్ఫోర్స్ టాప్ 468, హనుమకొండ ఆల్ఫోర్స్ కూడా 468. ఇది స్టేట్ రెండవ స్థానంలో ఉంది. సో ఇక్కడ 460 మీద 22 పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే బైపీసీ విభాగంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకి గాను 439 స్టేట్ ఫస్ట్. ఆ 439 మీద ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆల్ఫోర్స్ వాళ్ళు చేయలేకపోయారు అక్కడ. కానీ హైయెస్ట్ 438 కరీంనగర్ ఆల్ఫోర్స్లో 438 ఉంది. హనుమకొండ ఆల్ఫోర్స్లో కూడా 438 ఉంది. 438 మీద మనకి ఓవరాల్గా 3 స్టూడెంట్స్ రావడం జరిగింది. 4 స్టూడెంట్స్ ఎంటైర్ ఆల్ఫోర్స్లో ఉన్నారు. అందులో ఇక్కడ నుంచి ఒక అమ్మాయి ఉంది, కరీంనగర్ నుంచి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ ఎంఈసీ 491 మార్కులు, ఫస్ట్ ఇయర్ సిఈసి 493 మార్కులతో కూడా మనం రాష్ట్ర స్థాయిలో మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే అది మెయిన్స్ కావచ్చు, రేపు రాబోయే నీట్ రిజల్ట్స్ కావచ్చు, రేపు రాబోయే ఐఐటీ అడ్వాన్స్ రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా సిబిఎస్ఈ 10th రిజల్ట్స్ వస్తున్నాయి 30th నాడు, ఇంకా ఈ 2-3 రోజుల్లో స్టేట్ 10th రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్ ఏదైనా పర్లేదు, ఆల్ఫోర్స్ తెలంగాణ ఆధిపత్యం, తెలంగాణ బ్రాండ్ నో డౌట్ ఎట్ ఆల్ ఆ కార్పొరేట్లకు ధీటుగా మరి ఫలితాలు సాధిస్తూ ప్రతి ఇయర్ టు ఇయర్ మరి మన రికార్డును మనమే బ్రేక్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకు చూసుకొని వెళ్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా విడుదల కాబోయే ఫలితాల్లో కూడా ఖచ్చితంగా దా బెస్ట్ రిజల్ట్స్ ఆల్ఫోర్స్ సాధిస్తున్నాము అని చెప్పేసి నేను నమ్ముతూ మరి ఈరోజు మంచి ఫలితాలు సాధించి ఈరోజు ఇక్కడ మీరు పిలవగానే వచ్చేసిన చిన్నారులందరినీ నేను మరొకసారి అభినందిస్తున్నాను. మరి మాకు సహకరించిన తల్లిదండ్రులకు, అలాగే మంచి పిల్లలకు వెన్నుదన్నుగా ఉండి మంచి కోచింగ్ అందించిన లెక్చరర్స్, అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ కూడా చివరిగా సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలందరూ కూడా మీరు ఎఫ్సెట్ కోచింగ్లో ఉండవచ్చు, లేదా నీట్లో ఉండవచ్చు, లేదా అడ్వాన్స్లో ఉండవచ్చు. ఇంకా